నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సింగరేణి ఏఎల్పీ బొగ్గు గనిలో ప్రమాదం పనిచేస్తుండగా కార్మికుడి మృతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ బైంసా గడ్డెనవాగు ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం ముంపు ప్రాంతాలను పరిశీలించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లోటస్ కాలనీలో ప్రైవేట్ జేసీబీతో నీటిని తొలగించిన ఏనుగుల రాకేష్ రెడ్డి ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్గా ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ నటరాజ్ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లా రామగుండం RG3 ఆండ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ బొగ్గు గనిలో నిన్న రెండో షిఫ్ట్లో జరిగిన ప్రమాదంలో బోల్ల సారయ్య అనే కార్మికుడు మృతి చెందాడు. LC13 పనిస్థలంలో జంబో మిషన్ వద్ద పనిచేస్తుండగా హైడ్రాలిక్ హౌస్ పై ఊడిపోయి సారయ్య ఛాతిలో బలంగా ఢీకొంది. పనిస్థలంలో కుప్పకూలిన సారయ్యను తోటి కార్మికులు వెంటనే గనిపైకి తీసుకువచ్చి గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. సెంటినరీ కాలనీలో నివసించే సారయ్యకు భార్య, 2 పిల్లలు ఉన్నట్లు కార్మికులు తెలిపారు. సారయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న కార్మిక సంఘాల నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పనిస్థలంలో రక్షణ చర్యలు పాటించకపోవడం వల్లనే కార్మికుడు మృతి చెందాడని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని నాయకులు సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. నిన్న సెకండ్ షిఫ్ట్ రామగుండం ఏరియా 3 అండ్యాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో గని ప్రమాదం నిర్లక్ష్యంగా రక్షణ చర్యలు విస్మరిస్తున్న సింగరేణి అధికారులు ఆ నిర్లక్ష్యంతో ఊర్ల సారయ్య అనే కార్మికుడు 86 లెవెల్ LC6 దగ్గర చనిపోవడం జరిగింది. గని ప్రమాదానికి బాధ్యులైన అధికారులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు మెయింటైన్ చేయాలని చెప్పేసి సేఫ్టీ ట్రైపార్టెడ్ సమావేశాలలో చెప్పినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్లు సింగరేణి యాజమాన్యం అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు, చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్పొరేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అనేక ప్రమాదాలు పార్లమెంటులో రికార్డెడ్ ప్రకారం తీసుకున్నా కూడా సింగరేణిలో అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చినప్పటికీ, సేఫ్టీ ట్రైపార్టెడ్ సమావేశాలలో చెప్పినప్పటికీ కూడా ఉత్పాదకత పేరుతోటి అనేక మంది కార్మికులను బండ కింద బతుకులు కోల్పోయే విధంగా సింగరేణి అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళ వైఖరిగా మార్పు రావాలని చెప్పేసి డైరెక్టర్ జనరల్ మైండ్ సేఫ్టీ విభాగాన్ని కూడా ప్రక్షాళన చేసి మరి దానికి సంబంధించిన వ్యవస్థను కూడా పటిష్టంగా చేయాలి, తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్పొరేషన్ సింగరేణి వ్యవస్థ కార్మికుడి యొక్క సంరక్షణలో నిర్లక్ష్యం చూపించిన నిదర్శనానికి మరి బూళ్ళ సారయ్య లాంగ్ వాల్లో అండర్ మైన్లో ప్రమాదం వల్ల చనిపోయిందని చెప్పి చూస్తూ ఉన్నారు. పాపం జాగ్రత్త పరుడు, లోపల అన్ని రకాల చెక్ చేసిన తర్వాత ఇవ్వాల్సిన బాధ్యత. కానీ త్వరగా చేయి ముందు ప్రొడక్షన్ కాన్సన్ట్రేషన్ కావాలి అని ఒత్తిడితోటి తెరపై తేవడం వల్ల తనే మెకానిక్గా మారి ప్రయత్నం చేయడంలో మరి అప్పటికే కాలం చెల్లినటువంటి ఒక హోస్ పైప్ ఊడిపోయి బలంగా గుండెల్లో తగిలితే అక్కడికక్కడ కాలిపోయి క్షణాల్లో చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ముమ్మాటికి సింగరేణి యాజమాన్య నిర్లక్ష్యం. అక్కడ ఉన్నటువంటి అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళపై కేసులు పెట్టాలి. పోలీసులు డిమాండ్ చేస్తా ఉన్న అధికారులను అరెస్ట్ చేయాలి. ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో పోయిన ప్రాణం రాదు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకొని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని చెప్పారు. బైంసా మండలంలోని పలు గ్రామాలను గడ్డెనవాగు ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి సందర్శించారు. మంగళవారం జిల్లా పాలనాధికారి గడ్డెనవాగు ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రాజెక్ట్ మొత్తం నీటి మట్టం 1.852 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.574 టీఎంసీలకు ఉందని 6,500 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉందని మొత్తం 8 గేట్లు కాగా ఒక గేటు ద్వారా 8,450 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి మంగళవారం నిర్వహించే డ్రై డేలో భాగంగా బైంసా మండలంలోని కద్గం గ్రామాన్ని సందర్శించి గ్రామంలోని నర్సరీలో మొక్కలను డంప్ యార్డ్ను పరిశీలించారు. కలెక్టర్ గ్రామ వీధుల్లో పర్యటిస్తూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఎక్కడా కూడా నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాగా ఇబ్బందికరంగా మన బైంసా మండలంలో విజిట్ చేయడం జరిగింది. డ్రైడే యాక్టివిటీ కానీ లేకపోతే పల్లె ప్రగతిలో ఏవైతే ఇక్కడ డెవలప్మెంటల్ వర్క్స్ చేస్తున్నారో అది చూద్దామని వచ్చినాము. సో గ్రామం కూడా చాలా బాగా చేస్తున్నారు. మోడల్ గ్రామ పంచాయతీ లాగా రెవెన్యూ ప్లాంటేషన్ కానీ, హరితహారంలో టీకేపీ ఇది పల్లె ప్రకృతి వనం కానీ, ఈ క్రీడా ప్రాంగణం కానీ, క్రెమటోరియం కానీ, అండ్ గ్రామంలో అన్నీ కూడా డ్రైన్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, కమ్యూనిటీ సోప్ కిట్స్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా చేసుకుంటున్నారు వీళ్ళు. కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మనం శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉంది. సో క్రెమటోరియంలో వీళ్ళు కంపోస్ట్ అవన్నీ జనరేషన్ కానీ, వర్మీ కంపోస్ట్ జనరేషన్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. సో ఇక్కడ సర్పంచ్ గారు, ఇక్కడ వచ్చిన వార్డు మెంబర్స్ అందరూ, ఇక్కడ గ్రామ పెద్దలు, సెక్రటరీ గారు, ఎంపీడీఓ గారు, డిఎల్పిఓ గారు, ఎంపీఓ గారు అండ్ ఏపీఓ గారు అందరూ కూడా బాగా చేస్తున్నారు. ఇక్కడ కట్గంని చాలా మనిషి మోడల్ ఈపీగా చేస్తున్నారు. సో అన్ని గ్రామ పంచాయతీలు ఇదే విధంగా కొనసాగించడానికి ప్రభుత్వం ద్వారా ఏదైతే ఆదేశం ఉందో అవసరం చేస్తున్నారు. థ్యాంక్ యూ. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంపునకు గురైన వరంగల్ 9వ డివిజన్లోని కాకతీయ కాలనీ, వడ్డెర కాలనీ, 4వ డివిజన్ జ్యోతిబసు కాలనీ, లోటస్ కాలనీ, జ్యోతిరావు పూలే కాలనీలను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి సందర్శించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 4వ డివిజన్లోని లోటస్ కాలనీలో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో స్థానికులు అవస్థలు పడడాన్ని గమనించిన రాకేష్ రెడ్డి తానే స్వయంగా ప్రైవేట్ జేసీబీతో నిలిచిపోయిన నీటిని తొలగింపజేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ను అద్దంలా చేసిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఒక్కసారి బయటకు వస్తే తన భాగోతం, ప్రజల బాధలు కనిపిస్తాయని అన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వినయ్ భాస్కర్ తన ఏలుబడిలో వరంగల్ ఎలా మునిగిందో ఒక్కసారి చూడు, తూతూ మంత్రంగా ఏ పూట కాపూట మాటలు చెప్పి తప్పించుకొని ప్రజలను ఇన్నాళ్లు మోసం చేశావు, తన పనితనానికి ఈ వరదలే నిదర్శనమని రాకేష్ రెడ్డి మండిపడ్డారు. ఇక్కడ దాకా ఒక పడి అక్కడ నుంచి మీ కాలనీ కాదు, మీ వాటర్ ఇలా కావద్దు లోపితా ఉంటుంది కాలనీ వాళ్ళందరూ. నువ్వు ఈ కాలనీ కాదు, నీకు సంబంధం లేదు, నువ్వు రావద్దు వాటర్. ఇప్పుడు వాళ్ళు మేము రోడ్ వేయించిన దాని మీద నడుస్తాం. లాస్ట్ టైం సేమ్ ఇచ్చినంటే మాజీ కార్పొరేట్ ఎన్నో వచ్చి మీరు ఎవరు మాట్లాడద్దు, ఇది తాత్కాలికమైన చేయాల్సి నా దగ్గర కూర్చొని వీడియో తీపిచ్చిపోయింది. మొన్న కూడా తీపించింది. నిన్న పోతే మీరు ఆ కాల్ ప్లాట్ నెంబర్ అంటే ఇంతకుముందు రాయించినాం, అందరు ఫోన్ చేసినాము అని చెప్పినాం. అందుకని ఒకసారి మట్టి తీసినా కూడా ఈయనకి ఏం కాదు, కానీ ఇక కావాలని కాంట్రాక్ట్ వచ్చి నా దాంట్లో ఇస్తారు. ఏముండాలి, పోయేది లేదు, అది కొట్టుకునేది లేదు. మా గోడ కూర్చొని చెప్పి గోడ మరి ప్లాట్ తెలుసా మీకు? తెలుసా? మరి అడుగురా, అదొకసారి ఫోన్ చేసి. గంట సేపు వర్షం కొడితే ఓరుగల్లు నగరం అంతా మునుగుతుందని చెప్పి అనేక సందర్భాల్లో మేము చెప్పినాం. ఈ నగరానికి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అవసరము, తద్వారా మాత్రమే ఈ మురికివాడలు కానీ ఈ కొత్త కాలనీలు కానీ ఇవి మునగకుండా మనం కాపాడగలుగుతామని చెప్పి అనేక సందర్భాల్లో మేము చెప్పినా కూడా ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉన్నది. ఈ 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పినా కూడా కనీస చర్యలు లేవు.
ఈరోజు ఓరుగల్లు నగరంలో ఉన్నటువంటి అనేక స్లమ్స్ మునుగుతూ ఉన్నాయి. అది జ్యోతిబసు కాలనీ కానీ, లేకపోతే లోటస్ కాలనీ కానీ, జ్యోతిరావు పూలే కాలనీ కానీ, లేదా నాగేంద్రనగర్ కానీ, ఇట్లా అనేకమైనటువంటి మురికి వాడలు కంప్లీట్గా ఈరోజు వరదల్లో మునిగిపోతున్నాయి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మహిళలు ఈరోజు బయటికి రాలేనటువంటి ఒక పరిస్థితి. పాల ప్యాకెట్లు కానీ, లేకపోతే మెడిసిన్స్ కానీ అందలేనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. పిల్లలు స్కూల్కు పోలేనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఇంత జరుగుతుంటే కనీసము ఈ కాలనీలను పర్యటించినటువంటి వాళ్ళు కూడా లేరు. అయ్యో ఏం జరుగుతుంది అని కనీసం కాలనీ వాసులను మందలించినటువంటి వాళ్ళు కూడా లేరు, పలకరించినటువంటి వాళ్ళు కూడా లేరు. ఇది చాలా దుర్మార్గం. ఓరుగల్లు నగరంలో ఈరోజు జనాభా 13 లక్షలు. 13 లక్షల జనాభాకు ఈ చిన్న చిన్న మోరీలు ఎక్కడ సరిపోతాయి? సగానికి పైన కాలనీలో కనీసం మోరీలే లేవు, డ్రైనేజే లేదు. ఆ ఉన్న కాలనీలో కనీసం అవి వాటిని వెడల్పు కూడా చేయడం లేదు. అంటే పెరుగుతున్నటువంటి జనాభాకు తగ్గట్టుగా ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్గా ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా ఉన్న నటరాజ్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అదనపు కలెక్టర్ల బదిలీలలో ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్గా ఉన్న మధుసూదన్ హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా బదిలీ అయ్యారు. నటరాజ్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. భద్రాచలంలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో ఏఎన్ఎంగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించేందుకు వచ్చిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించామని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి డేవిడ్ రాజు అన్నారు. పీఎంఆర్సీ భవనంలోని సమావేశ హాల్లో పరిశీలించామని, 85 పోస్టులకు గాను 110 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారి విద్య, ఏఎన్ఎం శిక్షణ, కులం, నివాసం సర్టిఫికెట్లను పరిశీలించి మెరిట్ ప్రకారం కమిటీ సభ్యుల సమక్షంలో జాబితా తయారు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ రమణయ్య, డిప్యూటీ డిఎంహెచ్ఓ రాజ్ కుమార్, కృష్ణసాగర్, ప్రిన్సిపల్ హరిసింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించిన సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి వీఆర్ఏలు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంతో వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడం, దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు అత్యధికంగా పీఆర్సీ ఇచ్చినట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్, ఎంపీపీ అరవింద్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు మరి బీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ పాటు మరి వారికి పే స్కేల్ పెంచడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 23,000 బీఆర్ఏలకు మరి అందరూ కూడా పే స్కేల్ పెంచడంతో పాటు వారికి ఉన్నటువంటి అర్హతను కూడా పే స్కేల్ ద్వారా జీతాలు పెంచడంతో పాటు చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఏలు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ నినాదం నిధులు, నియామకాలు, నీళ్లు దాని మీద వచ్చింది కాబట్టి ముఖ్యంగా నియామకాలు ఇవాళ ఉద్యోగాలు దేశంలోనే అత్యధిక జీతాలు ఇచ్చే రాష్ట్రం మీద ఉంటుంటే అది తెలంగాణలే. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండొద్దని అందరినీ కూడా పర్మనెంట్ చేస్తూ వారికి పే స్కేల్ పెంచడం, పీఆర్సీ కూడా దేశంలోనే అత్యధికంగా పీఆర్సీ ఇవ్వడం, మరి ఇవాళ అన్ని వర్గాలకు కానీ అందరు ఉద్యోగస్తులకు భద్రత కల్పిస్తూ పాటు గతంలో మరి ధరణి వచ్చినప్పుడు ఈ బీఆర్ఏలను కూడా తీసేస్తారని ఒక అపోహ ఉండే. మరి అప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, బీఆర్ఏలకు ఖచ్చితంగా మేము ప్రభుత్వంలోకి తీసుకుంటాం వివిధ విభాగాల్లో. అందరికీ నమస్కారం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఏ కుటుంబాలకు 23,000 కుటుంబాలకు పే స్కేల్ ఇచ్చి అందరినీ ఆదుకున్నందుకు కేసీఆర్ గారికి అలాగే కేటీఆర్ గారికి మన తెలంగాణ ప్రభుత్వానికి ఎప్పుడు రుణపడి ఉంటామని
ఇందు మూలంగా మేము తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లో సిపిఎం సిపిఐ నాయకులు కార్యకర్తలు ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మణిపూర్లోని 2 మహిళలను వివస్త్రను చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంటే ప్రధాని ఆ ఘటనపై పార్లమెంట్లో మాట్లాడకపోవడం శోచనీయమని సిపిఎం నాయకులు ఆరోపించారు. మణిపూర్లో ఇంకా అల్లర్లు చెలరేగుతున్నాయని 2 వర్గాల మధ్య పోరు కొనసాగుతుందని అన్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని సిపిఎం నాయకులు నినాదాలు చేశారు. నరేంద్ర మోడీ నెలకొల్పాలి మణిపూర్ రాష్ట్రంలో శాంతిని, నెలకొల్పాలి మణిపూర్ రాష్ట్రంలో శాంతిని, నెలకొల్పాలి మణిపూర్ రాష్ట్రంలో శాంతిని. డౌన్ డౌన్ మోడీ, మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ మోడీ. రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధితో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుండి నడిపిస్తూ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రపంచ దేశాలే తన వైపు చూసేట్లుగా చేశారని ముస్తాబాద్ మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు అన్నారు. మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని ముస్తాబాద్ మండలం మోహినీకుంటలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాలరావు అధ్యక్షతన కేటీఆర్ బర్త్డే వేడుకలను గ్రామ ప్రజలు మండల నేతల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ అనే 3 అక్షరాలతో విడివిడిగా తయారు చేసిన 3 కేక్లను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం గ్రామంలోని 50 మందికి చీరలు, తెల్ల అంగీ లుంగీలను వనజ గోపాలరావు అందించారు. ఓకే ఏర్పాటు చేసి వైకుంఠ గ్రామంలో పుట్టినటువంటి గోపాల గారి ఆధ్వర్యంలో, అలాగే వైకుంఠ సర్పంచ్ మనశంకర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో విచ్చేసిన మండల నాయకులు ఎడిపిటిసి నర్సన్న గారు, డైరెక్టర్ అంజన్న గారు, అలాగే జానాబాయి మేడం గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు అందరూ కూడా మండల ప్రజాప్రతినిధులందరూ పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుసు. ఈరోజు ఒక మనసున్న అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారు మన సిరిసిల్ల కాన్స్టిట్యూషన్ ఎన్నుకొని మన ప్రజలకి ఇంత అభివృద్ధి చేస్తున్నట్టే మనకు ఆయన ఈ కాన్స్టిట్యూషన్ ఎన్నుకోవడమే మన ప్రజలందరికీ గర్వకారణం. ఎందుకంటే ఎప్పుడైనా ఇది మారుమూలలో ఉన్నటువంటి గ్రామం వైన్కుంట. ఇంతకుముందు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వైన్కుంట అంటే కూడా ఎవరికి తెలియని గ్రామం. అలాంటి గ్రామాన్ని ఈరోజు కేటీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తంలో అందరికీ కూడా తెలిసేటట్టు పేరు పేరు తెలిసేటట్టు చేశారు. అలాగే
వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాలు మిషన్ భగీరథ కానీ, రైతు బంధు కానీ, వృద్ధులకు పెన్షన్ కానీ, నిన్నమనే వికలాంగులకు కూడా 3000 పెన్షన్ ఉన్నది. గొప్ప మనసున్న వ్యక్తి. ఒక 1000 రూపాయలు పెంచి 4016 రూపాయల పెన్షన్ చేసిండు. అలాంటి గొప్ప మనసున్న వ్యక్తి మన కేటీఆర్ గారు. అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసిండు. మన తెలంగాణను ప్రపంచంలోనే ఒక పేరుగాంచిన తెలంగాణ చేసిండు. ఒక చిన్న మన రాష్ట్రాన్ని కూడా అందరికీ తెలిసినట్టు చేసి ఇలా ఐటీ శాఖ మంత్రిగా ఉండి కూడా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కటి కూడా ఇదే కాకుండా రాష్ట్రంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మంచి చేయనటువంటి మణిపూర్లో మహిళల పట్ల జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఫస్ట్ ట్వీట్ చేసింది మన కేటీఆర్ గారు. ఫస్ట్ ట్వీట్ చేసిండు. ఇలాంటి అన్యాయం ఎక్కడ జరుగుతుందా, ఇంకా కూడా మనము 75 సంవత్సరాల పరిపాలన కూడా ఇంకా చీకటి రోజులు ఉన్నాయని చెప్పి అతడు మన గొప్ప మనసున్న కేటీఆర్ గారు డైరెక్టర్ సంజయ్ గారు, కేటీఆర్ బర్త్డే సందర్భంగా మేము ప్రతిరోజు దాదాపు ఒక 2-3 నెలల నుంచి ఇక్కడ వృద్ధులకు ఛాయలు, స్వీట్లు అందివ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వాళ్ళ కేటీఆర్ బర్త్డే కాబట్టి ఇక్కడ వారందరి సందర్భంలో వాళ్ళ ముందు కేకులు కట్ చేసి మరి అదేవిధంగా వారికి బట్టలు కూడా చేసి సహకరించడం జరిగింది. అదేవిధంగా పంట పొలాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కేటీఆర్ అనేవాడు ఈ దేశంలోనే నంబర్ 1 మనిషి. ఎందుకంటే ఎక్కడ కూడా ఇటువంటి మంత్రి కానీ ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ కూడా మన దేశంలో కూడా ఎక్కడో చూసే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా చాలామంది కూడా మేధావులందరూ కూడా ఇటువంటి మంత్రి ఉండాలి. ఇది ఒక చిన్న రాష్ట్రానికి కాదు, దేశానికే అవసరం. ఇటువంటి వ్యక్తి దేశానికే ఉన్నటువంటి దేశం కూడా బాగుపడుతుంది. ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి మన తెలంగాణను అన్ని రకాల అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఇవాళ కేటీఆర్. కాబట్టి ఆయన మంచిగా ఆయుధారోగ్యాలతో మంచుకున్నట్టుంటే ఇంకా భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రిగా మరియు రకరకాల పదవులు అనుభవించే స్థాయిలో ఉన్నారు. కాబట్టి అతనికి అన్ని రకాల భగవంతుడు సహాయ సహకారాలు ఇచ్చి దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. మేమందరం కూడా మా భగవంతుడిని నిత్యం ప్రార్థించేది ఏంటంటే ఈ తెలంగాణ ప్రజలకు బీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శుడై అందరికీ కూడా సహాయం చేసే గుణమున్న వ్యక్తి కాబట్టి అతన్ని ఎల్లవేళలా మంచిగా చూసుకోవాలని చెప్పి ఆ భగవంతుని నిత్యం ప్రార్థిస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఇవాళ మా గ్రామంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, మా వార్డు మెంబర్ ఆధ్వర్యంలో ఇవాళ వృద్ధులకు కూడా అందరూ కూడా చాలామంది వృద్ధులు కూడా అందరూ కోరుకునేది ఏంటంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళు బాగుండాలి, మంచిగా ఉండాలి. ఎందుకంటే మేము వాటిని నిత్యం యాడ్ చేసుకుంటా ఉన్నాం. 2000 రూపాయల పెన్షన్ ఇవ్వడం వల్లనే మేము ఇవాళ ఈ రకంగా ఉన్నాం. లేకుంటే కొడుకులతో బిడ్డలతో చాలా ఇబ్బంది అయ్యేది. అటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నది అంటే ఈ రాష్ట్రంలో మేము మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడం, కేటీఆర్ గారు మన కాన్స్టిట్యూన్సీకి మంత్రిగా ఉండడం వల్లనే ఇవన్నీ సదుపాయాలు కానీ, రోడ్లు కానీ, రకరకాల ఫండ్స్ అవన్నీ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి వారందరూ కూడా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళు ఆయురాన్ని మంచిగా ఉండి మరి ఈ తెలంగాణ ప్రజలు ఇళ్ళవేళలా మంచిగా ఉండే విధంగా చూసుకోవాలని ఆ భగవంతుని ఈరోజు ప్రార్థిస్తున్నాను. నాయి బ్రాహ్మణుల కుల వృత్తిపై హక్కును కేవలం తమ వృత్తికే కల్పించాలని నాయి బ్రాహ్మణులు కోరారు. తెలంగాణ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జంపాల నర్సయ్య, సింగిరాల వెంకటస్వామి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నాయి బ్రాహ్మణులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. క్షౌర వృత్తి మీద తమకే పేటెంట్ హక్కు కల్పించాలని వారు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు చేసుకునే క్షౌర వృత్తి అనేది సనాతన ఆచారంగా కొన్ని వందల సంవత్సరాల నుండి పారంపర్యంగా వస్తున్న వృత్తి అన్నారు.
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని కోర్బా గల్లీ గుజ్రీ గల్లీలో పోలీసుల కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా కాటన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు ఎలాంటి అనుమతి పత్రాలు లేని 82 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. अभी से वेरीफाई किया है, उसमें 82 टू व्हीलर से 3 ऑटोज है, उसमें 1 मिनी ऑटो है और एक कार है. उसमें आज हमने कम्युनिटी कंडक्ट प्रोग्राम में ये गाड़ियों को चेक किया अच्छे से. और अभी इस मौके पे थोड़ा सा साइबर अवेयरनेस के बारे में बोल देता हूँ. आजकल नया स्कैम चल रहा है कि आपके किसी दोस्त का अकाउंट फेसबुक पे बना के आपके पैसे मांगते होंगे. आपने भी ऑब्जर्व किया होगा, किसी के फेक अकाउंट होगा या फिर किसी भी कोई फेक लड़की का अकाउंट तैयार करके आपको वीडियो कॉल करके आपका वीडियो किसी दूसरे वीडियो के साथ मिला के आपको ब्लैकमेल किया जाएगा. ऐसे नए नए हर रोज अलग अलग साइबर क्राइम के वीडियोस आते रहते हैं. हर रोज नया नया साइबर क्राइम्स का उनका जो तरीका रहता है वो चेंज करते रहते हैं. तो इसीलिए बुलेटिन मुगिंचे ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగరేణి ఏఎల్పీ బొగ్గు గనిలో ప్రమాదం, పనిచేస్తుండగా కార్మికుడి మృతి, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. బైంసా గడ్డెనవాగు ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. ముంపు ప్రాంతాలను పరిశీలించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, లోటస్ కాలనీలో ప్రైవేట్ జేసీబీతో నీటిని తొలగించిన ఏనుగుల రాకేష్ రెడ్డి. ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్గా ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ నటరాజ్, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.